నాటుకోడి పులుసుంది తర్వాత వచ్చింది, అది నెక్స్ట్ ఫేజే కదా, కూర్చున్నాక వచ్చింది నాటుకోడి పులుసు. కానీ అంతకు ముందే ఇక్కడ అటు కాంగ్రెస్ అధిష్టాన వర్గం కానీ ఇద్దరు నాయకులు కానీ, అటు సిద్ధరామయ్య కానీ డికే శివకర్ కానీ రాజకీయ పరిణితి అనేది స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు సమర్థులైన నాయకులే. కేంద్రంలో అధికారం లేదు కాంగ్రెస్, అనేక రాష్ట్రాల్లో అధికారం లేదు, ఉన్నది 3 రాష్ట్రాలు, ఇది పెద్ద రాష్ట్రము. బట్ ఈ నేపథ్యంలో అక్కడ పార్టీలో రాజకీయ సంక్షోభం రాకుండా, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం రాకుండా ఇద్దరు వచ్చేసి ఒక రాజకీయ పరిపక్వత, మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీ జనరల్ గా వచ్చేసి మిగతా రాష్ట్రాలు అయితే ఈ వాటికి వచ్చేసి ఎవరు క్యాంపులలో పెట్టుకొని దాన్ని నానా బీభత్సం చేసిండే వాళ్ళు. కానీ ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ అయిపోయినప్పటికీ అది పొలిటికల్ మెచ్యూరిటీ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ ఆ మెచ్యూరిటీ అనేది స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా ఇది పెద్దన్న పాత్ర పోషించకుండా ఒక ఇద్దరిని గౌరవిస్తూ స్టెబిలిటీ అనేది దాన్ని మెయింటైన్ చేసడానికి కోసం చాలా పరిపక్వతతో బిహేవ్ చేసింది అధిష్టాన వర్గం కానీ ఈ ఇద్దరు నాయకులు కానీ అభిప్రాయం. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఒకవేళ ముఖ్యమంత్రి ఆయన కొనసాగుతాడా లేకుంటే మారుతుందా ఏమైనా కానీ 2028 వరకు 5 ఏళ్ల పాటు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. దానికి నో డౌట్ ఇబ్బంది లేకుండా మెచ్యూరిటీ చేస్తున్నారు. ఈ లోకల్ బాడీ ఎన్నికలు, 2028 ఎన్నికలు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమని ఆ యాంగిల్లో వచ్చేసి ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అందులో నో డౌట్ అట్ ఆల్, ఇంకా ఏదే ఆస్కారం లేకుండా ఒక మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తున్న నా అభిప్రాయం.